काचीगुड़ा पुलिस ने 2 शातिर मुलजिमों की गिरफ्तारी अमल में लाई। वाज़ेह है कि 2 दिन कबल काचीगुड़ा के इलाके में एक डेली वेजर के पास से मोबाइल फ़ोन और 1200 रुपये की नकदी रकम इन दोनों शातिर शरपसंदों ने छीन कर राह फरारी अख्तियार की थी। बतारीख 27 मई बरोज़ पीर को काचीगुड़ा पुलिस के एहलकारों ने दोनों शातिर शरपसंदों की गिरफ्तारी अमल में लाई। पुलिस ने मुलजिमान के कब्ज़े से मसरूखा मोबाइल फ़ोन बरामद कर लिया। एसीपी काचीगुड़ा वी रघु ने बताया कि गिरफ्तार शुदगान की शिनाख्त ए राजू उम्र 30 साल और 25 साल अब्दुल क़य्यूम के तौर पर की गई है। दोनों फुटपाथ पर रहने वाले हैं और काचीगुड़ा में ये लोग इसी तरह की कई सारी स्नैचिंग की वारदातें अंजाम दिया करते हैं। हफ्ते के रोज़ इन दोनों शातिर शरपसंदों ने एक शख्स पर हमला करते हुए इसके पास से मोबाइल फ़ोन और 1200 रुपये की नकदी रकम छीन ली थी। बहरहाल पुलिस ने दोनों शातिर मुलजिमान की गिरफ्तारी अमल में लाते हुए राजू और अब्दुल को अदालत में पेश करके रिमांड हासिल कर लिया है। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। ఈ కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ శ్యామ్ బాబు అని ఇతను వచ్చి ఒక పిటిషన్ ఇచ్చినాడు. ఏంటంటే ఆయన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ శ్యామ్ బాబా టెంపుల్ ముందర నిల్చొని ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చేసి సెల్ ఫోను గుంజుకొని పోయినారు అని చెప్పేసి ఇట్లా నా చేతులు కట్టేసి సెల్ ఫోన్ గుంజుకొని పోయినారు అని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా ఒకటి కేసు రిజిస్టర్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వితిన్ 24 అవర్స్ లోపల వాళ్ళిద్దరు అక్యూజ్డ్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు నేరస్తుల్లో ముఖ్యంగా శివకుమార్ మన రాజు అజిరాపూర్ రాజు ఇతను యాక్చువల్గా ఇతను మహబూబ్నగర్ డిస్టిక్. ఇప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్ అయితే ఇక్కడ వచ్చేసి ఫుట్పాత్ మీద ఇక్కడ కాచిగూడ ఫుట్పాత్ దగ్గరనే ఉంటున్నాడు. ఇతను లేబర్ పని చేసిండు. ఇంతకుముందు కూడా మహబూబ్నగర్లో ఒకటి థెఫ్ట్ కేసు ఒకటి ఉంది. ఆ థెఫ్ట్ కేసులో కూడా మహబూబ్నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ అయినాడు అన్నారు. ఇతనికి ఉన్నటువంటి క్రైమ్ హిస్టరీ ఇది ఉంది. ఇతనితో పాటుగా ఇక్కడనే ఈ వైన్ షాప్ దగ్గర ఇతనికి పరిచయం అయినారు. ఎవరంటే ఈ అబ్దుల్ ఖయీమ్ అనే అతను పరిచయం అయినాడు. ఈ అబ్దుల్ ఖయీము ఇతను మంగోల్ విలేజ్ కుక్నూర్పల్లి మండలం సిద్దిపేట డిస్టిక్ట్. ఇతనికి ఏంటంటే ఇతను వెల్డర్గా పనిచేస్తాడు. ఇంట్లో జులాయిగా తిరుగుతూ ఉన్నాడు. పని ఏం చేయకుండా తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు అతన్ని ఎలగొడితే వాడు ఇక్కడే ఉంటున్నాడు కొన్ని రోజుల నుండి. వీళ్ళిద్దరికి కూడా ఈ వైన్ షాప్ దగ్గర పరిచయం అయి వీళ్ళిద్దరు కలిసి ఏదైనా దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో ఈజీగా టార్గెట్ అన్నట్టుగా ఈ శ్యాంబాబా టెంపుల్ దగ్గర అతను నిల్చొని ఆ ఫోన్ చూసుకుంటా ఉంటే ఆ ఫోన్ని మన చేతులు వెనక కట్టేసి ఇమీడియట్గా వాని జేబులో ఉన్నటువంటి ఒక 1200 రూపాయలు తర్వాత వాని సెల్ ఫోన్ ఒకటి గుంజుకోవడం జరిగింది. దాని మీద కేసు చేశాము. తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి క్యాష్, తర్వాత ఒక సెల్ ఫోన్, 2 సెల్ ఫోన్లు రికవర్ అయినాయి. ఇంకో సెల్ ఫోన్ ఎవరిది అని వెరిఫై చేస్తే ఆ సెల్ ఫోను ఇతను ఇట్నే కాచిగూడ దగ్గర ఎవరో ఇట్లా పండుకొని రోడ్డు మీద ఇట్లా ఫుట్పాత్ దగ్గర పడుకొని ఉంటే వాని దగ్గర కొట్టేసినాడు. దాంట్లో ఇప్పుడు మొత్తం డాటా అంతా వాడు డిలీట్ చేసినాడు కాబట్టి ఇన్ఫర్మేషన్ లేదు. డాటాని రిట్రైవ్ చేసి అది ఎవరిది ఏంటిది అనేది తెలుసుకొని వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి ఆ సెల్ ఫోన్ కూడా వాళ్ళకు అందజేయటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇంతకుముందు స్నాచింగ్లలో వేరేది జరిగేది. ఇప్పుడు సెల్ ఫోన్ స్నాచింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది, ఈజీ టార్గెట్ అయిపోయింది. మనకు ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉండటము, మనము చేతిలో పట్టుకొని పోతుంటే గుంజుకోవటము ఇది జరుగుతుంది.